హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు cbcharepalli బ్రాహ్మణవంటలు. ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ వీడియోలో పచ్చి కొబ్బరి వడలండి, చాలా బాగుంటాయి టేస్టీగా. మనము ఈ పూజలకు అవి చేసుకుంటూ ఉంటాం కదా, ఆ కొబ్బరి అనేది వేస్ట్ కాకుండా ఈ పచ్చి కొబ్బరి వడలను కూడా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉన్నాయో మాకు తెలియజేయండి. ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలోనే మీకు నోటిఫికేషన్ వస్తాయండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజండి నేను పచ్చి కొబ్బరితో వడలు చేస్తున్నానండి. పండగకి కొట్టుకున్నవన్నీ ఉన్నాయి చాలా కొబ్బరి గిన్నెలు. ఎందుకు వేస్ట్ చేయాలని వడలు చేస్తానా. బాగుంటాయండి, చాలా రుచిగా. దీనికి కావాల్సిన పదార్థాలు: ఆయిలు, పచ్చి కొబ్బరి, శనగపప్పు, ఉప్పు, వంట సోడా, కొత్తిమీర, బియ్యపిండి, ఉల్లిపాయలు, అల్లము, పచ్చిమిర్చి, గరం మసాలా, కరివేపాకు, శనగపిండి. ఇవేమంటే ఈ పచ్చి కొబ్బరికి ఇవి పైన కట్టుకోవడానికి, బైండింగ్ చేయడానికి, దానికోసం. ఈ శనగపప్పు 1 గంట 2 గంటలైనా నానబెట్టుకొని పక్కన పెట్టాలి. ఎందుకంటే ఆ వడల్లో వేసుకుంటే అక్కడక్కడ తగులితే బాగుంటాయండి. అందుకోసము పచ్చి కొబ్బరి అండి, ఇది ఒక చిప్ప. కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చు మనము. ఇది శుభ్రంగా బాగా కడిగి ఇట్లా సన్నగా తరిగినానండి మిక్సీకి వేసుకోవడానికి. ఇప్పుడు పచ్చిమిర్చి, అల్లము. మీరు కావాలంటే ధనియాల పొడి వేసుకోవచ్చు, జీలకర్ర వేసుకోవచ్చు. నేను అవన్నీ ఏం లేకుండా ఉత్త గరం మసాలాలు అన్నీ ఉంటాయి కదా, అవి వేస్తున్నానండి. ఇది మిక్సీ పట్టుకొని వస్తా. వడలు ఫ్రై చేసుకోవడానికండి బాణలు పెట్టిన, స్టవ్ ఆన్ చేసి, ఇదేం తడి లేదండి, ఇప్పుడు వేసేస్తున్నా. మనకు తగినంత ఆయిల్ వేసుకుందాము వడలు కాల్చుకోవడానికి. ఇది కాగే లోపల మనము పిండి కలుపుకుందామండి. ఈ సిమ్లో పెట్టేసి, ఇదిగోండి మిక్సీ పట్టుకొని వచ్చిన మెత్తగా. ఇదంతా ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇదేమి కొలత ఏం కాదండి, మనకి ఎంత పిండి కావాలంటే అంత వేసుకోవచ్చు, ఎంత కొబ్బరి కావాలంటే అంత వేసుకోవచ్చు. ఇది వేసుకున్న తర్వాత బియ్యపిండి, శనగపిండి, ఉల్లిపాయలు ఇట్లా సన్నగా తరుక్కొని పెట్టుకోవాలండి. కొత్తిమీర, కరివేపాకు, సన్నగా తరిగిన కరివేపాకు, 1 స్పూన్ గరం మసాలా, శనగపప్పు అండి, మనం నానబెట్టుకున్న శనగపప్పు, ఉప్పు, తగినంత ఉప్పు అండి, వడలు స్మూత్గా రావాలంటే వంట సోడా వేసుకోవాలండి. గట్టిగా కావాలంటే వేసుకోకపోయినా పర్వాలేదు. కొద్దిగా ఇదంతా బాగా కలుపుకోవాలి ముందు. ఒకవేళ మీకు పిండి సరిపోలేదనుకుంటే కొంచెం వేసుకోవచ్చు. ఇదంతా ముందు బాగా కలిపేసేయాలి. ఈ కొంచెం కూడా వేసేస్తున్నానండి బియ్యపిండి, కొంచెము శనగపిండి. ఈ శనగపిండి వేయడం ఎందుకంటే ఇట్లా మనకు వడకంటే ముద్ద రావాలి కదండి, పచ్చి కొబ్బరి కాబట్టి వేసుకుంటాము. శనగపిండి కొంచెము, బియ్యపిండి ఎక్కువ వేసుకోండి, శనగపిండి తక్కువ వేసుకోండి. ఇదంతా కలిపేసినాం కదా, ఇప్పుడు మనము కొద్దిగా నీళ్లు చల్లుకోవాలి. ఎక్కువ కాదు, చూసుకొని వేసుకుంటూ ఉండండి.
అయిపోయిందండి. మనము ఇట్లా రావాలి. ఇప్పుడు మనము కొంచెం చేతికి అట్లా నీళ్ళైనా సరే నూనె అయినా సరే అండి ఇట్లా చేసుకోవాలి. చేసుకున్నాక ఇట్లా ఒత్తుకోవాలండి. ఇట్లయినా కింద కూర్చొనైనా మనం చేసుకోవచ్చు, లేదంటే పైన డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు. ఇదిగోండి ఇట్లా ఇవి నేను చేసి ఇట్లా పెట్టుకుంటున్నా. అన్నీ ఈ విధంగా చేసుకోవాలి. ఏమి ఊడిపోవడం కూడా లేదండి. మనం శనగపప్పు వేసినాం కదా, చాలా రుచిగా కూడా ఉంటాయి పచ్చి కొబ్బరి. ఎందుకంటే మనం ఎంతసేపు ఉన్న పచ్చళ్ళు ఆ కూరల్లో వేసుకోవడము ఇవే తప్ప మనము ఇట్లా చేసుకుంటే ఉన్నప్పుడు వేస్ట్. ఎప్పుడు ఏదో శుక్రవారము శనివారం అట్లా కొట్టుకుంటాం కదా ఇంట్లో టెంకాయ దేవుడికి, ఇట్లా వేస్ట్ కాకుండా చేసుకోవచ్చు. మాకు ఎండలేదండి, అందుకోసం అని రోజు వర్షం పడుతుంది ఎండబెట్టడానికి, అందుకని ఇట్లా చేసుకుంటున్నా. అన్నీ ఈ విధంగా అండి. ఆయిల్ చూద్దామండి. కాగిందండి. ఇప్పుడు వేస్తున్నా. పచ్చి కొబ్బరి కాబట్టి కొంచెం నిదానంగా కాలుతాయండి. హైలో పెట్టుకోవద్దండి, స్టవ్ని సిమ్లో పెట్టుకొని వేసుకోండి. కొద్దిగా కాలిన తర్వాత తిప్పుకుందామండి. ఇదిగోండి కొంచెం కలర్ వచ్చింది కదా, ఇప్పుడు మనం తిప్పుకుందాము. ఇప్పుడు స్టవ్ కొంచెం పెంచుదామండి, మీడియంగా పెట్టుకుందాం. ఇవి కూడా ఇట్లా ఇంకా పూర్తిగా కాలితే అప్పుడు అయిపోయినాయండి. ఇదిగోండి కాలినాయి, ఇంకా తీసేస్తున్నా. ఇవి రెడీమేడ్ వడలండి, అప్పటికప్పుడు చేసుకుంటే. పచ్చి కొబ్బరి ఇంట్లో ఉంటే ఇట్లా చేసేసుకోవచ్చు. ఏమన్నా ఆయిల్ ఉంటుందని పేపర్ వేసినా అండి. ఇంకా ఉండేటివి కూడా వేసేసుకుందాము. పచ్చి కొబ్బరి వడలండి ఈ అప్పటికప్పుడు చేసుకుండేటి. మనం పప్పు నానబెట్టుకొని అదంతా ఏం లేకుండా పచ్చి కొబ్బరి ఇంట్లో ఉంటే బియ్యం పిండి శనగపిండి ఉంటుంది కదా ఆల్రెడీ, రెడీమేడ్ వడలండి. మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో మాకు తెలియజేయండి. ఇదిగోండి తుంచి చూపిస్తున్నా. ఏం ఆయిల్ కూడా ఏం పెద్ద పట్టదు, కానీ కొంచెం నిదానంగా కాలుతాయి. ఎందుకంటే పచ్చి కొబ్బరి కాబట్టి రుచి కూడా బాగున్నాయండి. స్మూత్గా ఉంటాయి. స్మూత్ కూడా. మీకు ఒకవేళ వంట సోడా వేసుకోవడం ఇష్టం లేకుంటే మానేసేయచ్చు, గట్టిగా వస్తాయి అంతే, ఇంకేం లేదు. మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉన్నాయో మాకు తెలియజేయండి. ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సిబి చారేపల్లి బ్రాహ్మణ వంటలు.